ఈ రోజు సునీల్ పెళ్లి. ఉదయం నుంచి పెళ్లి కొడుకు చేసే హడావిడిలో ఉన్నారు. సునీల్ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే తనకి ఇష్టమైన అమ్మాయితో తన పెళ్లి జరగబోతుంది. 3 సంవత్సరాల నుంచి రాధిక మరియు సునీల్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈరోజు వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ వాళ్ళమ్మ మంజు మాత్రం ముఖం మార్చుకుంది. ఉదయం నుంచి పెళ్లి పనుల్లోనే ఉన్నారు. పెళ్ళే కదా జరుగుతుంది, అందులో ఇంత హడావిడి పడడానికి ఏముంది? సునీల్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడే మంజు ఇలా అన్నది. సరే, నువ్వు పెద్దవాడివైపోయావు, ఎవరు కావాలంటే వారినే చేసుకో. సరే అమ్మా, ఈ రోజే నేను రాధికకి శుభవార్త చెప్తాను. పెళ్లి పనులు చూసుకోవాలి కదా. పెళ్లి పనులదేముంది? ఆ అమ్మాయిని గుడికి తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకో. ఏంటమ్మా, గుళ్ళకెందుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలి? తనకు అందరిలా చేసుకోవాలన్నది. ఆహా, ఈ కాలం పిల్ల. పద్ధతి ప్రకారంగా చేసుకోండి. తనకు ఎలా బావుంటే నువ్వు అలాగే పెళ్లి చేసుకో. మాకు కూడా నువ్వు ఒక్కడే కొడుకువి. నువ్వు ధూమ్ధామ్గా పెళ్లి చేసుకుంటావు. గుళ్ళో పెళ్లి చేసుకున్న అవసరమే లేదు నీకు. ఇది విన్న సునీల్ హ్యాపీగా ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంజు తన భర్త మీద కోప్పడింది. ఓహో, గుళ్ళో పెళ్లి చేసుకునే అవసరం లేదా? పెళ్లి పద్ధతులతో ఘనంగా పెళ్లి చేసుకోవాలా? మరి అలా అయితే మీరెందుకు నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు? నాకు పద్ధతి ప్రకారంగా చేసుకోవాలని ఉండేది. అరే మంజు, అప్పుడు పరిస్థితులు వేరు. మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. అందుకే కదా మనం కంగారుగా పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఆహా, కానీ నీకు చాలాసార్లు చెప్పాను కదా నాకు పెళ్లి కూతురు అవడం ఎంతో ఇష్టమని. కానీ మీరసలు నా మాటే వెళ్ళలేదు. మీరు పెళ్లి కంగారులో ఉన్నారు. నా కల కలలానే మిగిలిపోయింది. ఈ వయసులో ఇలాంటి మాటలు నీకేమైనా బావుందా మంజు? మనం ముసలైపోయాం. ఇప్పుడు నువ్వు హల్దీ గురించి మాట్లాడుతున్నావు. అలా సునీల్ పెళ్ళయింది. రాధిక అత్తగారింటికి వచ్చింది. రాధిక మొదట హరిహరన్కు దండం పెట్టింది. నమస్తే మావయ్య. సుఖంగా ఉండు తల్లి. నమస్తే అత్తయ్య. రాధిక మంజుకి దండం పెట్టింది. కాని మంజు ఏమనలేదు. అమ్మా, రాధిక నీకు నమస్తే చేసింది. అయితే నేనేం చేయాలి? నువ్వు ఆశీర్వదించాలి కదమ్మా. నేనెవరినీ చేయలేను. అలాంటివన్నీ పనికిరానివి. కోడలా, నువ్వు లోపలికెళ్ళి మా కోసం వంట చేయి. మొదటి రోజే అత్తగారు అలా ప్రవర్తించడం చూసి రాధిక చాలా కంగారు పడింది. మీరందరూ తినండి. సునీల్ మరియు హరిహరన్ సూజీ హల్వాను చాలా మెచ్చుకున్నారు. బావుంది రాధిక, చాలా రుచిగా చేసావు ఈ హల్వాని. నీ చేతుల్లో ఏదో మాయుంది. మంజు అప్పుడు కూడా ఏమనలేదు. అది చూసి రాధిక అడిగింది. ఏమైందత్తయ్య, మీకు హల్వా నచ్చలేదా? అసలు మీరేం అనలేదు? లేదు, మరి అంత స్పెషల్గా అయితే లేదు. దీనికన్నా నేనే బాగా చేస్తాను. నువ్వు చేసిన హల్వాలో తీపెక్కువైంది. అలా అంటూ మంజు లేచి నిలబడింది. అరే మంజు, ఎక్కడికెళ్తున్నావు? నరకానికి వస్తారా? మంజు అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రాధికకి చాలా బాధనిపించింది. ఆ రోజు మంజు రాధికతో చాలా అసభ్యంగా ప్రవర్తించింది. కాని రాత్రి తన భర్త దగ్గరకు వెళ్లి చాలా ఏడ్చింది. అత్తయ్య నాతో ఎందుకిలా ప్రవర్తిస్తుంది సునీల్? ఆవిడ మాట మాటికి నన్ను తిడుతున్నారు, దెప్పుతున్నారు. ఎందుకలా? తెలీదు రాధిక, అమ్మ ఇలా ఉండేది కాదు. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి ఆమె ఇలా ఉంది. అమ్మ ఇలా ఎందుకుంది? రాధికకు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమెలా రాధికని తిడుతూ ఉండేది. మాట మాటికి హల్దీ గురించి మాట్లాడేది. హల్దీ ఫంక్షన్లన్నీ బాగా చేసుకుంటావు, కాని కూరల్లో ఎంత పసుపేయాలో నీకేమాత్రం తెలీదు. ఆ సంఘటన జరిగిన 2 రోజులకి రాధిక కొంచెం లేట్గా లెగుస్తుంది. మంజు తనలో తాను అనుకుంది. నేను అత్తగారింటికి వెళ్ళినప్పుడు తెల్లవారు 4 గంటలకు లేవాల్సి వచ్చేది. కానీ ఈ మహారాణి ఇంకా పడుకొనే ఉంది. 7 గంటలకు రాధికకు తెలివొచ్చింది. అప్పుడు మంజు దెప్పుతూ ఇలా అంది. అరే రండి రండి మహారాణి గారు, మంచిదే, మీకిప్పుడైనా తెలివొచ్చింది. ఏం తీసుకురావాలండి మీకు? టీ, కాఫీ? అత్తయ్య, మీరెందుకు నాతో అలా మాట్లాడుతున్నారు? నాకు కొంచెం ఒంట్లో బాలేదు, అందుకే లేటుగా లేచాను. ఆహా, అవును, నువ్వు ఇక్కడ మహారాణివి కదా. నేను కొత్తగా పెళ్లి అత్తగారింటికి వెళ్ళినప్పుడు తుఫానొచ్చినా వరదలొచ్చినా నేను తెల్లవారు 4 గంటలకల్లా లేవాల్సి ఉండేది. నువ్వు 7 గంటలకు లేచొచ్చావు. హల్దీ ఫంక్షన్ మటుకు చాలా చక్కగా చేయించుకున్నావే. కాని అత్తగారింటికి రాగానే నీ బాధ్యత మర్చిపోయావా? రోజూ జరిగే ఈ అత్తాకోడళ్ల గొడవ వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా విసిగిపోయారు. రాధికకు అసలేం అర్థం కాలేదు. అత్తయ్య ఎప్పుడు చూసినా ఎందుకు హల్దీ హల్దీ అంటూ ఉంటారు? అసలేం కావాలావిడికి? రాధిక ఇలాగా ఆలోచిస్తుండగానే హరిహరన్ అక్కడికొచ్చారు. అమ్మ రాధిక, నాకు తెలుసు నువ్వు మంజు ప్రవర్తన వల్ల చాలా బాధపడుతున్నావని. అది మంజు ఇలాంటిది కాదు. తన మనసు చాలా మంచిది. కానీ తనకొక విషయం అలా తన బుర్రలోనే తిరుగుతూ ఉంటుంది. తనకొక కోరిక ఉండేది, అది నేను నెరవేర్చలేకపోయాను. ఎలాంటి కోరిక మావయ్య? అదే అమ్మా, పెళ్లిలో జరిగే హల్దీ ఫంక్షన్. కానీ హరిహరన్ రాధికకు అంతా చెప్పారు. మరియు లాస్ట్లో ఇలా అన్నారు.
అందుకే మీ హల్దీ ఫంక్షన్ అవ్వడం ఆమెకిష్టం లేదు. తనకి దాని మీద కోరికుండిపోయింది. అందుకే మీ హల్దీ ఫంక్షన్‌కి తను ఒప్పుకోలేదు. రాధిక ఈ కాలపు మోడర్న్ మరియు స్మార్ట్ అమ్మాయి. తనకి ఓ మంచి ఐడియా వచ్చింది. మరుసటి రోజు మంజు లేచేసరికి రాధిక తన ముందు నిలబడి ఉంది. మరియు తను అలంకరించుకుని ఉన్నది. ఏంటి సంగతి? ఎందుకు రెడీ అయ్యావ్? ఈ రోజు మీ హల్దీ ఫంక్షన్ అత్తయ్య. మేమందరం కలిసి ప్లాన్ చేసి మీకోసం హల్దీ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. అంటారు కదా ఏ కోరిక నెరవేరకుండా ఉండకూడదని. పదండి అత్తయ్య. రాధిక మంజుని ఇంటి బయటికి తీసుకువెళ్ళింది. ఆ రోజు మంజు హల్దీ ఫంక్షన్ అయింది. మరియు మంజు తన కోడల్ని పట్టుకుని చాలా మెచ్చుకుంది. రాధిక, నువ్వు నా కోసం ఇంత చేశావా? నువ్వు నా కోడలివి కాదు, కూతురివి. సలోనికి పెళ్లి కుదిరింది. కానీ ఆమె పెళ్లిలో మెహందీ కోసం చింత మొదలైంది. మమ్మీ, ఇప్పుడు నేనేం చేయను? మీరేమో నన్ను మెహందీ పెట్టుకోమని అంటున్నారు. కానీ నాకు మెహందీ అంటే ఎంత ఎలర్జీయో మీకు తెలుసు కదా. నేనిలా మెహందీ పెట్టుకోగానే తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి. అంతే, ఇంకొక వారం రోజుల పాటు బాధపడాల్సి ఉంటుంది. నేనిలా మెహందీ పెట్టుకున్నానో లేదో తుమ్మి నా బుర్రంతా పాడైపోతుంది. నీకన్నా ఎక్కువ నాకు చింతగా ఉంది. కొత్త పెళ్లి కూతురివి కదా, మెహందీ పెట్టుకోవాల్సిందే మరి. నువ్వు పెట్టుకోబోతే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. చిన్నప్పటి నుండి మెహందీ పెట్టుకుంటే నీకు ఎలర్జీ వచ్చి తుమ్ములు మొదలవుతాయి. ఇదే విషయం మీ అత్తగారికి గాని తెలిస్తే బావుండదు కదా. ఆవిడికి తెలిస్తే ఈ సంబంధమే వద్దంటారేమోనని నాకు భయమేస్తుంది. నచ్చకపోయినా నువ్వు మెహందీ పెట్టించుకోవాల్సిందే తల్లి. మమ్మీ, నాకు అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే నేను మెహందీ పెట్టించుకోవాల్సిందే. అవును, మరింక పెట్టించుకోవాల్సిందే. మీ అత్తగారే ఫోన్ చేస్తున్నారు. ఉండు, మాట్లాడనేవు. హలో, నమస్తే వదిన గారు. అదే ఇప్పుడే నేను మెహందీ ఆవిడికి ఫోన్ చేస్తున్నాను. అవును, మీరు చెప్పిన అమ్మాయినే. సరే, నేను ఆమెతో మాట్లాడిన వెంటనే మీకు ఏ విషయం చెప్తాను. ఏమైంది మమ్మీ? అత్తయ్య ఏమంటున్నారు? అదే ఆవిడంటున్నారు. ఆవిడ చెప్పిన ఆ మెహందీ అమ్మాయినే బుక్ చేసుకోమని చెప్తున్నారు. మాట్లాడిన వెంటనే ఆమెతో చెప్పమంటున్నారు. ఆ అమ్మాయితో పెట్టించుకుంటే చాలా బాగుంటుందని ఆవిడ అనుకుంటున్నారు. సరే, మరి ఏం చేస్తారో చేయండి. చూద్దాం ఎలర్జీ అయితే ఏం చేయాలో. నేనైతే తుమ్మి పిచ్చిదాన్ని అయిపోతాను. ఇప్పటి నుండే నా బుర్ర పాడైపోతుంది. పెళ్లి దగ్గరవుతున్న కొద్దీ సలోనికి చింత మొదలైంది. అసలు మెహందీ ఎలా పెట్టించుకుంటుంది అని. మరుసటి రోజు రాహుల్ కాల్ చేస్తాడు. సలోని, అమ్మ మెహందీ వాళ్ళని బుక్ చేసింది, నీకు తెలుసు కదా. మమ్మీ మాట్లాడారు, అంతా చెప్పారు. మెహందీ రోజు ఆమె ఇక్కడికి వస్తుంది. సలోని, అమ్మనితో మాట్లాడతానంటుంది. అత్తయ్య, సరే ఇవ్వు. హలో సలోని, నేనేమంటున్నానంటే మెహందీ ఆవిడికి చెప్పు. కాళ్ళకి చేతులకి నిండుగా మెహందీ పెట్టమని. మెహందీ ఎర్రగా పండితే శుభమన్నమాట. మెహందీ ఎర్రగా పండిందంటే దాని అర్థం భార్యాభర్తలు కూడా అంతే సంతోషంగా ఉంటారని. ఒకవేళ నీ మెహందీ ఎర్రగా పండిందే అనుకో, దాని అర్థం రాహుల్కి నీకు మధ్య చాలా గట్టి అనుబంధం ఉందని. సరే అత్తయ్య, నేను మెహందీ ఆవిడికి చెప్తాను మంచిగా చేతులు కాళ్ళకి పెట్టమని. సరే, ఇదిగో రాహుల్తో మాట్లాడు. సలోని, మంచిగా మెహందీ పెట్టించుకో. కొత్త పెళ్లి కూతురు మెహందీ పెట్టించుకుంటున్నప్పుడు అదే భర్త పేరు రాసుకుంటారు కదా, నువ్వు కూడా అలా పెట్టించుకో. అలానే పెట్టించుకుంటా. సరే అయితే, అమ్మ పిలుస్తుంది, ఉంటాను. సరే, బాయ్. సలోని ఫోన్ పెట్టేస్తుంది. ఇష్టం లేకపోయినా సరే మెహందీ పెట్టించుకోవాల్సిందే. ఎందుకంటే మంచిగా మెహందీ పెట్టించుకోవాలని అందరూ అనుకున్నారు. సలోని పెళ్లి రోజు రానే వచ్చింది. ఆంటీజీ, సలోని మెహందీయే మిగిలిపోయింది. మిగతా చుట్టాలందరికీ నాతో పాటు వచ్చిన అమ్మాయి మెహందీ పెడుతుంది. మెహందీ అయితే చల్లగా లేదు కదా, అది మెహందీ పెట్టుకుంటే నాకు ఎలర్జీ వస్తుంది. నాకు చాలా తుమ్ములొస్తాయి. అరే, అదేంటి మీకు మెహందీ అంటే ఎలర్జీ అని మీ అత్తగారితో ఎందుకు చెప్పలేదు? బాగోదు కదా, మళ్ళీ వాళ్ళేమన్నా అనుకుంటారు. ఆ కారణంగానే చెప్పలేదు. మంచి బ్రైడల్ మెహందీ పెట్టించుకోవాలని అత్తయ్య ఆశపడుతున్నారు, అందుకే. అదే, నేను కూడా అదే అనుకున్నాను. ఆవిడికి కూడా ఉంటది కదా, కొత్త పెళ్లి కూతురు మంచిగా మెహందీ పెట్టుకోవాలని, అందుకే చెప్పలేదు. అది సరే కానీ, ఏది మీ చెయ్యిలో ఇవ్వండి, మెహందీ పెట్టడం మొదలు పెడతాను. అప్పుడే సలోని వాళ్ళ అత్తగారు లోపలికి వస్తారు. ఆగు, సలోని ఇక మెహందీ పెట్టించుకోదు. వదిన గారు, మీరిక్కడ? వెంటనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. కోడలు మెహందీ అసలు పెట్టించుకోదు. నాకు నిజం తెలిసిపోయింది, నా కోడలికి మెహందీ అంటే ఎలర్జీ అని. సలోని, ఈ మాట నువ్వు ముందే చెప్పాల్సింది కదా. మీ పిన్ని నాకు ఉదయం మార్కెట్లో కనిపించారు. ఆవిడే నాకు ఈ నిజమంతా చెప్పారు. నువ్వు గానీ మెహందీ పెట్టించుకుంటే పెళ్లి టైంలో ఎంత ఇబ్బంది అయి ఉండేది.
అమ్మా సలోని, నీ ఇబ్బందంతా నాకు బాగా తెలుసు. ఉదయం మార్కెట్లో కనిపించినప్పుడు ఉండబుద్ధి కాక ఈ విషయం అంతా చెప్పాల్సి వచ్చింది. సలోని తల్లి, నువ్వు కోడలివి తర్వాత ముందు కూతురివి. నువ్వు నాకు ముందే ఈ నిజం చెప్తే నేనేమైనా నీ మీద కోప్పడతానా? లేదు తల్లి, ఇప్పుడు నువ్వు మా ఇంటి బాధ్యతవు. ఇకపై ఎప్పుడు ఎలాంటి విషయం దాయకు. ఆ ఇల్లు నీది, ఆ ఇంట్లో ఉన్న మేమంతా నీ వాళ్ళమే. సారీ అత్తయ్య, మీరు నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని అనుకున్నాను. అవును వదిన గారు, ఈ విషయం ఆలోచించే మేం మీ దగ్గర ఇవన్నీ దాచాము. మరి సలోని ఈ మెహందీ పెట్టుకోకపోతే? ఆంటీ, దీనికి ఒక దారుంది. మీరు ఒప్పుకుంటే మెహందీ టాటూ స్టిక్కర్స్ నా దగ్గరున్నాయి. ఎవరి దగ్గరైతే మెహందీ పెట్టుకునే టైం ఉండదో వాళ్ళకి నేను ఈ స్టిక్కర్స్ పెడతాను. సలోని గారికి ఈ మెహందీ స్టిక్కర్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది నార్మల్ స్టిక్కర్, చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇది చూడండి, నా దగ్గర ఫుల్ ప్యాకెటే ఉంది. ఇందులో 2 చేతులు 2 కాళ్ళ కోసం అందమైన స్టిక్కర్స్ ఉన్నాయి. అరేవా, పని జరిగినట్లే కదా. ఒక పని చేయి తల్లి, త్వరగా ఈ అందమైన స్టిక్కర్లన్నీ నా కోడలికి పెట్టేసే. ఈ స్టిక్కర్లేవో భలే ఉన్నాయి. ఒక పని చేయి, నువ్వు మా అందరికీ కూడా ఈ స్టిక్కర్లే పెట్టు. మా అందరి మెహందీ ఒకేలా ఉంటుందప్పుడు. ఏమంటావు అమ్మాయి? థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచివారు. సలోని సమస్య చిటికలోనే తీరిపోయింది. సలోని అత్తయ్య కూడా చాలా మంచి వ్యక్తి. తన కోడల సమస్యని ఆమె అర్థం చేసుకున్నారు. ఇంకేముంది, ఆ తర్వాత అందరూ కలిసి ఆ అందమైన స్టిక్కర్లని పెట్టుకుంటారు. సలోని కూడా అందమైన మెహందీ స్టిక్కర్ని పెట్టుకుని చాలా అందంగా పెళ్లికూతురులా రెడీ అవుతుంది. మరియు చాలా సంతోషంగా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. Thanks for watching.